నేను వినింది ఎప్పుడు ఒక్క సందర్భంలో పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ఒక బస్సు, అప్పుడు మూతి బస్సులు ఉండేటివి, చిన్న బస్సులు. ఆ బస్సు 40 అడుగుల లోయలో 36 మంది ప్యాసింజర్లు వస్తున్న బస్సు 40 అడుగుల లోయలో పడినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఏ ఒక్కరికి చిన్న గాయం కూడా జరగలేదు. 36 మంది ప్రయాణిస్తున్న బస్సు లోయలో 40 అడుగుల లోతులో పడితే ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోలేదు. అది వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే మహిమ. ఆయన ఆయన ఇన్నాళ్ళు గుడిని కాపాడుతారు. అదే కాదు, ఎవరో హెల్త్ పరంగా వచ్చి అక్కడ ఏదో హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోయిన వాళ్ళు తప్పనిచ్చి మీరు ఎప్పుడే కానీ లేదు. కోవిడ్ టైంలో కూడా ఇంతమంది భక్తులు వచ్చినా కూడా, కోవిడ్ టైంలో ఒక 2 నెలలు మూసిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని గజగజ వణికించిన కోవిడ్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి కోవిడ్ లో కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగి చనిపోయిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అయితే మరి ఎందుకు జరిగింది ఇవాళ మచ్చ రావడానికి కారణం ఏంటంటే, గత పాలక మండలిలో తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం. ఏంటి అనాలోచిత నిర్ణయం అంటే, ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి ద్వారాలు అంటే స్వామికి ఆనంద నిలయం పక్కన ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశి రోజే తెరవాలి. అది ఆచారము, వ్యవహారము, ఆగము, వాటి మీరు ఏది చెప్పినా కూడా ఆ వైకుంఠ ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ రోజు ఆ దర్శనం చేసుకుని ఉత్తర ద్వారంలోంచి ప్రవేశం చేసుకుని బయటకు వస్తే సంవత్సరం ఒక్క తెలిసే వైకుంఠ ద్వారం చేస్తే మన జన్మ ధన్యమైపోతుంది, మన కష్టాలు తీరుతాయి, స్వామి మనకు కనకరిస్తాడని చెప్పే ఉద్దేశంతో కొన్ని లక్షల మంది మాలేసుకొని వైకుంఠ మాలేసుకొని నడుచుకుంటూ కన్యాకుమారి నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి కొండకు నడుచుకుంటా పోయి ఆ స్వామి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుని రావటం ఇన్నేళ్లు జరుగుతున్న ఆనవాయితీ. ఇదొక సాంప్రదాయం. ఆ ద్వారం వైకుంఠ ఏకాదశి తర్వాత ఏమైందంటే, ఒక 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో వైకుంఠ ఏకాదశి గడియలు పక్క రోజు ద్వాదశి రోజు కూడా ఉంటాయి కాబట్టి ద్వాదశి రోజు కూడా కొన్ని రోజులు దీన్ని ఓపెన్ చేద్దామని వైకుంఠ ఏకాదశి ఆ ద్వాదశి పెట్టడానికి మూల కారణం ఎందుకంటే, వైకుంఠ ఏకాదశి రోజులో భక్తులు విపరీతంగా వస్తారు, వాళ్ళకి దర్శనం కల్పించాలి కాబట్టి ఆ గడియలు రాత్రి 12 గంటలు అయిపోతాయి. ద్వాదశి రోజు కూడా ద్వారం తెరిస్తే పనిచేసే ఉద్యోగస్తుల కుటుంబాలు, కొంతమంది ఇంకెవరన్నా అక్కడ పనిచేసే మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి కలిసే అవకాశం ఉంటుందని వైకుంఠ ఏకాదశితో పాటు ద్వాదశి రోజు కూడా ద్వాదశి రాత్రి 12 గంటల వరకు ద్వారం తెరిచే విధంగా ఇన్నేళ్ల పాటు జరుగుతూ వచ్చింది. ఇదే సాంప్రదాయం, ఇదే ఆగమం, ఇలాగే చేయాలి. దాన్ని పోయిన గత ప్రభుత్వంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దీన్ని 10 రోజుల పాటు ఓపెన్ చేస్తాము. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవటం అనేది తప్పు, చేయకూడదు, ఆగమం ఎక్కడా లేదు. ఇన్నేళ్ల పాటు వ్యవహరించుకోండి, వీళ్ళు 10 రోజుల పాటు చేశారు. ఇదొక్కటే కాదు వీళ్ళు చేసింది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే అత్యంత విశిష్టమైన సేవలు స్వామివారి బ్రహ్మోత్సవాలు, చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు, మీకు తెలుసు. దేశం నలుమూల నుంచి భక్తులు వస్తారు. ఆ బ్రహ్మోత్సవంలో విశిష్టమైన సేవ గరుడ సేవ. గరుడ సేవకు మినిమం 4 లక్షల మంది 5 లక్షల మంది భక్తులు కొండపైకి వస్తారు. ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చుకున్నా ఆ రోజు గరుడ సేవ రోజు స్వామి సాక్షాత్ వేరేస్తాడు 4 మాడా వీధుల్లో. ఆయన దర్శనం అయితే చాలు, మూల విరాట్ దర్శనం కాకపోయినా స్వామి దర్శనం 4 మాడా వీధుల్లో దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పి అన్ని గంటలైనా రోజులైనా వెయిట్ చేసి స్వామి దర్శనం చేసుకొని పోయేదన్నమాట. ఏం చేశారంటే వీళ్ళు, గత ప్రభుత్వం వచ్చిన అటువంటి బ్రహ్మోత్సవంలో అంత విశిష్ట సేవ సంవత్సరానికి ఒకసారి చేసే గరుడ సేవను తీసుకొచ్చి నెలకోసారి పెట్టారు. ఈ నెలకోసారి పెట్టి గరుడ సేవ ఏ విధంగా పెట్టారంటే, ఏం పెట్టుకోవచ్చు నెలకోసారి గరుడ సేవ, ఆ రోజు ఎక్కువ అవుతారు కదా, మరి నెలకోసారి పెడతాము. నెలకోసారి పెడతారంటే సాంప్రదాయానికి విరుద్ధంగా పెట్టడం ఒక తప్పు. మరి నెలకు గరుడ సేవ పెట్టినప్పుడు ప్రతి నెల బ్రహ్మోత్సవాలు అన్ని చేయొచ్చు కదా, చేస్తారా? అంటే మీకు కావాల్సిన సేవ గరుడ సేవ చేస్తాం మేము పెట్టామని చెప్పి అది పెట్టడంతో పాటు ఈ వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు పెట్టారు. ఇది తప్పు అని చెప్పి మా ప్రభుత్వం కూడా విమర్శించింది. ద్వారం 2 రోజులు పెట్టాలి, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన పునరాలోచించండి. మనం 2 రోజులే కదా పెట్టాలి, 10 రోజులకు పెట్టిన తప్పు అని మనమే చెప్పాం కదా, మనం బ్రహ్మోత్సవాలు కూడా మాట్లాడుతుందని చెప్పి మనం ఏం చేసాము, ఈ 10 రోజులు వచ్చి 10 రోజులు కంటిన్యూ చేస్తూ గతంలో ఏ విధంగా ఉందో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళ నడుచుకుంటూ వచ్చి స్వామి కొండెక్కి వైకుంఠం క్యూలోకి వెళ్ళేవాళ్ళు, వైకుంఠంలో అక్కడ ఉండేవాళ్ళు, స్నానాలు అన్ని చేసుకునే వాళ్ళు, కావాల్సిన
వాళ్ళకి తిండి మంచి చెడ్డ అన్ని అక్కడ జరిగేటివి. స్వామి ఎప్పుడైనా గురించి దర్శనం చేసుకుని పోయేవాళ్ళు. ఒక్కసారి కాంప్లెక్స్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఒక్కసారి కాంప్లెక్స్ లోకి మనం ఎంటర్ అయిపోయినామంటే స్వామి మనకు దర్శన భాగ్యం కలిగిస్తాడు, ద్వార దర్శనం మనకు జరుగుతుందని ఒక నమ్మకంతో వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అందుకని ముందుగా వచ్చేవాళ్ళు 48 గంటలైనా 50 గంటలైనా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని తీసుకొచ్చి మీకు గంటలో దర్శనం చేసుకుంటాం, 2 గంటలు దర్శనం చేస్తామని ఎందుకు ఎవరికి వచ్చిన ఆలోచన, ఎందుకు ఎవరు నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టోకన్ ఉండే వాళ్ళే దర్శనానికి రావాలి, నడిచొచ్చే వాళ్ళు లేదు, నడిచొచ్చే వాళ్ళకి అలో చేయడం లేదు. కొండపైన టోకన్ లేకుండా ఎవరిని అలో చేయమంటే 32 కంపార్ట్మెంట్ ఖాళీ అయిపోయాయి. ఎందుకు సార్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంది టీటీడీ? నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. కొండకి మీరు టికెట్ లేకుండా రావద్దనే మాట మాట్లాడింది. అంటే బహుశా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే టోకన్ సిస్టమ్ ఇస్తే టోకన్ తీసుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి 1-2 గంటలు దర్శనం అయిపోతుందని. వాళ్ళు అక్కడి నుంచి కన్యాకుమారి నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్వామి సేవలో అక్కడ నిద్రపోతాము వైకుంఠ కర్నల్స్ లో స్వామి సన్నిధులు నిద్ర చేయడం అనేది వాళ్ళకు మొక్కు, ఎంటుకలు ఇవ్వచ్చు, ఇవన్నీ అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవచ్చు అని వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది. అది దాన్ని మనం ఉన్న పడాన్ని తీసుకొచ్చామంటే మీకు కొండకై నడిచొచ్చు, దానికి దారి లేదు, మీరు ఇక్కడ కొండ ఎక్కడానికి లేదు, వైకుంఠం లేదు, ఇక్కడ టోకన్ తీసుకోవాలి అని మనం ఉన్న పడాన్ని చెప్పేశాం. ఈ చెప్పిన దాని వల్ల ఆ టోకన్స్ ఇచ్చిన తిరుపతిలో 94 కేంద్రాల్లో, పోలింగ్ కేంద్రాల్లో మనం 94 కేంద్రాలు పెట్టి కన్యాకుమారిలో చెన్నై నుంచి కర్ణాటక నుంచి వచ్చిన బైరాగ పట్టడం ఒకటి ఉంది, మన రామచంద్ర పుష్కరిణి అనేది ఒకటి ఉంది, లేదా ఇంకొకటి ఉంది అని వాడికి ఎట్లా తెలుస్తాయి సార్? అవన్నీ తెలియకుండా వాడు వచ్చి వాడు నానా తంటాలు పడేసి ఆ పార్కుల దగ్గర ఆ చీకట్లో అక్కడ ఫెసిలిటీస్ లేవు, చీకట్ లేవు, మరుగుదొడ్లు లేవు, వాళ్ళు ఎట్లయినా మనకు ఇక్కడ రాకపోతే మనకు టోకన్ దొరకదేమో అని రాత్రి టోకన్ ఇస్తారంటే ఉదయం 9 గంటలకు అక్కడికి వెళ్ళారు. ఉదయం 9 గంటల నుంచి వాళ్ళకి నీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అయినా ఏ ప్రయాసాలు కూర్చుకొని మనకు భగవంతుడు సాయంత్రం దర్శనానికి టోకన్ ఇస్తాడు కదా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మీరేమో సిస్టమ్ మార్చి మొత్తం సిస్టమ్ అంతా మార్చి టోకన్ సిస్టమ్ పెట్టినప్పుడు మరి వారు మంచి చెడ్డలు కూడా మీరు 94 కేంద్రాలు పెట్టడం తప్పైనప్పుడు వాటి గురించి మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సాయంత్రం అయిపోయింది, గేట్ తెరిచేటప్పటికి ఒక్కసారికి అంతా స్టాంపేడ్ అయిపోయింది. అనవసరంగా 6 మంది ప్రాణాలు కోల్పోయినారు. 50 మందికి ఈ పొద్దు తీసుకొచ్చి హాస్పిటల్ అయిపోయి కాళ్ళు చేతులు విరిగే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇది ఎంత మచ్చ ఇది! ఈ తప్పిదము మామూలుగా ఏదో చెప్పేసి వాళ్ళకి ఏదో 25 లక్షలు ఎక్స్క్రీజ్ చేయించాము, కాళ్ళు చేతులు ఇరిగిన 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చామండి. తమిళనాడులో ఎవరు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో? వెంకటేశ్వర పైన తమిళనాడులో వెంకటేశ్వర పైన ఇంత అత్యంత విశ్వాసంతో మేము అక్కడికి వచ్చి మా కాళ్ళు చేతులు ఎరగొడితే మాకు 3 లక్షలు ఇస్తారా? మా దగ్గర కూడా వస్తే మా గుళ్ళకి వస్తే మేము కాళ్ళు చేతులు ఎరగొట్టి 3 లక్షలు మీ చేతులు పెడితే ఒప్పుకుంటారా అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నారు. పొద్దున 9 గంటల నుంచి క్యూ లైన్ లో జనాలు ఉంటే టీటీడీ అధికారులు మొత్తం యంత్రాంగం అక్కడే ఉంటుంది కదా, ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళకి అంతమంది జనాలు వచ్చారు, పొద్దున్న నుంచి క్యూ లైన్ లో ఉన్నారు, వాళ్ళకి నీళ్లు భోజనం ఏదో ఇప్పుడు అర్థం కాని విషయం అదే. ఎవరైతే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన కొండపైన ఏం చేస్తున్నాడో, భక్తులే కొండపైన లేనప్పుడు 32 కంపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నప్పుడు, నడిచొచ్చే భక్తులు లేనప్పుడు కొండపైన ఏం చేస్తున్నాడో దేవుడికి తెలియాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడే తిరుపతిలో ఉంటాడు, ఇక్కడ ఒక జేఈఓ ఉంటాడు. వాళ్ళు చెప్పడం అంటే జేఈఓ గౌతమికి ఇచ్చాము, గౌతమ్ బాధ్యతలు తీసుకునింది, ఆమె చెప్పిందని. వాళ్ళు ఏమనుకున్నారు, సాయంత్రం 9 గంటల కదా మనకు టోకన్స్ ఇచ్చేది, 9కో 10కో. ఈ అవగాహన లోపం ఒకరికొకరికి. మధ్యలో పోలీసు వచ్చారు, పోలీసుకు అంతా కొత్త వాళ్ళు, భక్తుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలా. పిలిగ్రమ్ ట్రీట్మెంట్ అనేది కొండపై ఉండే వాళ్ళకి తెలుస్తుంది. పిలిగ్రమ్ మేనేజ్మెంట్ కింద ఉండే వాళ్ళకి పోలీసుని తీసుకొచ్చి పెట్టేస్తే ఒక విజిలెన్స్ లేదు, ఎవరు లేదు. ఒకరు బాధ్యత ఇచ్చాము, బాధ్యత నువ్వు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు ఏదో మనం సస్పెండ్ చేసి ఈరోజు చేతులు దుడుపుకొని ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పి చెప్పడం అనేది అది ఒక ఎత్తు అయితే, కానీ ఈ రోజు మన ఈ వచ్చిన మచ్చకి, ఈ వచ్చిన నిందకి ఈ రోజు ఎవరు క్షమాపణలు చెప్పినా, మనం భక్తులకు క్షమాపణలు చెప్పినా ఈ నింద మోపిని చూసారా? తిరుపతి దేవస్థానానికి వెళ్తే స్టాంపేడ్ జరిగి 6 మంది చనిపోయారు, 50 మంది వికలాంగుల భక్తులు వాళ్ళకు ఇబ్బందులు కలిగినాయని చెప్పని ఈ అపాధి నుంచి మనం బయట పడగలుగుతామా? పోయే మచ్చ కాదు కదా, అది పోయే మచ్చ కాదు కదా. మనం 25 లక్షలు ఇచ్చి మనం చెప్పుకోవచ్చు, 5 లక్షలు చెప్పుకోవచ్చు. ఈ ఇచ్చిన డబ్బుల గురించి కాదు కదా. ఈ జరగడానికి మూల కారణం మనం అనాలోచిత నిర్ణయం. ఇది ఎందుకు పెట్టాలి? మీరు 10 రోజుల పాటు దర్శనాలు పెడతామని మీరే నిర్ణయం తీసుకున్నప్పుడు, 10 రోజుల పాటు ద్వారపడినప్పుడు శుభ్రంగా వాళ్ళు వైకుంఠంలో పంపించింటే 10 రోజుల పాటు ఈ రోజు కాబట్టి రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. అర్జెంట్ గా టోకన్ పెట్టించి మీకు టోకన్ తీసుకొని దర్శనం కాదనే భావన వాళ్ళు ఎందుకు కలిగించాలండి? వాళ్ళ ఆతృత ఎందుకు కలిగించాలి? డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం కింద 90 కేంద్రాలు పెడుతున్నాం, కింద టోకెన్స్ ఇస్తున్నాం, పైకి టోకెన్ లేకుండా ఎవరు రావద్దు. ఈ డెసిషన్స్ అన్ని ఎవరు తీసుకుంటారు? బోర్డులో చర్చించరా? చైర్మన్ కి తెలియదా? ఈవోకి తెలియదా? అక్కడ ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, కనీసం చైర్మన్ ఈవో కొత్త వాళ్ళు అయితే వీళ్ళని చెప్తారు కదా, చెప్పాలి కదా. ఇక్కడ కేవలం ఏంటంటే కొండపైన అధికారులు కానీ
వీళ్ళకి వస్తానే ఏమవుతుందంటే గుడి మా సర్వస్వం, ఉమ్, ఆధిపత్య పోరు, ఉమ్, అహంకారం, ఉమ్, మనం తీసుకున్న డెసిషన్ మనం కరెక్ట్. ఉమ్, గతంలో మీరు చిన్నప్పటి నుంచి చూస్తే 70,000 మంది 80,000 మంది స్వామికి వస్తున్నాడు. ఎప్పుడు ఒక బ్రహ్మోత్సవాలు గరుడ శివరాలతో 1,00,000 1,00,000 మంది 1,04,00,000 మంది వస్తారు తప్ప మిగతా రోజుల్లో 1,00,000 దాటిన రోజులు ఎప్పుడు ఉండవు. ఎప్పుడో ఒకటో వస్తే వచ్చి ఉండొచ్చు. తక్కువ. 60,000 70 మంది వస్తే గతంలో లఘు దర్శనం చేసుకొని, ఉమ్, లఘు దర్శనం అనేది ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి అది ఆచారం. అంటే గుడి స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడ జయవిజులు ఉన్నాయి, జయవిజుల తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది, అక్కడ దర్శనం చేసుకుని పోయేవాళ్ళు. ఎవరికి ఇబ్బంది లేదు. 30 గంటలు వెయిట్ చేసినా కనీసం స్వామి దర్శనం బాగా తృప్తిగా జరిగింది, భోజనం బాగా పెడుతున్నారని చెప్పి హాయిగా వెళ్ళేవాళ్ళు. మనం వచ్చిన ఒక పెద్ద మనిషి గత ప్రభుత్వంలో ఒక అధికారి ఏం చేశాడు, లఘు దర్శనం తీసేసి మహాలఘు దర్శనం పెట్టాడు. మహాలఘు దర్శనం దగ్గర పెట్టి జయవిజుల దగ్గర నుంచి లాగా పెట్టాడు. ఇది కేవలము ఆయన పుణ్య అహంకారం, నేనేదో చేసుకోవాలి అని చెప్పి. ఎందుకు చేసిపోయి దీనికి మూల కారణం చెప్తాను. ఆయన వచ్చిన తర్వాత లఘు జయవిజయుల దగ్గర నుంచి దర్శనం చేసుకుని అక్కడి నుంచి స్వామిని చూడాలంటే మూలవేట 60 అడుగులు. 60 అడుగులు చిన్న ముసలి వాళ్ళు వస్తారు, చిన్న బిడ్డలు ఎత్తుకుని వస్తారు. నిమిషానికి 115 నుంచి 125 మందిని పుల్లు పుష్ ఒక లాగటం ఒక నెట్టడం. ఏం దర్శనం అవుతుంది నరసింహరావు గారు? వాళ్ళు ఎలా చూసుకోగలుగుతారు? పిల్లల్ని చూసుకోగలుగుతారా? తెచ్చుకుని లగేజ్ తీసుకుని వచ్చి పెట్టగలుగుతారా? వాళ్ళకి రూములు ఉండవు, ఏమి ఉండవు, లగేజ్ వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు, చంటి పిల్లని భుజానికి ఎత్తుకుంటారు. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఉండేది. వాళ్ళ పాటు వృద్ధులు వస్తారు, తల్లిదండ్రులు, వాళ్ళని చూసుకోవాలి. నువ్వేమో 115 మంది 15 మంది 120 మంది లాగుతా నెట్టుతో కూర్చొని 60 అడుగులు స్వామిని చూడమంటే క్షణికం కూడా స్వామి చూసే విధంగా ఒక పరిస్థితి లేనప్పుడు మనం తప్పు చేస్తున్నాం కదా అని దీని గురించి ఎన్నోసార్లు మాట్లాడాయా. మహాలఘు పెట్టడం మా పాపము. ఏ గుడిలో కూడా భారతదేశంలో ఇంతవరకు మన ఇక్కడ ఎట్లయితే జయవిజులు అంటామో మిగతా గుడిలో ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు దాటిన తర్వాతనే గుడి ఉంటుంది. ద్వారపాలకులు అంటే సైనికులు మార్గం. అక్కడి నుంచి గుడి స్టార్ట్ అవుతుంది. అక్కడికి పోకుండా, గుడి లోపలికి పోకుండా బయట నుంచి పంపించింది ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ గుడిలో లేదు. అలాంటిది మనము వెంకటేశ్వర స్వామి అంటే కలుగే వైకుంఠేశ్వర సాక్షాత్ ఇక్కడే ఉన్నాడని చోట మనం స్వామి లోపలికి గోపురంలోకి ఆనంద నిలమలకి అడుగు పెట్టిన కూడా పంపడం తప్పు. ఇక్కడ ఏమొచ్చింది నష్టము? 30 గంటలు వెయిట్ చేసిన వాళ్ళకి ఇంకో గంట అయినా అరగంట అయినా వెయిట్ చేస్తారు, శుభ్రంగా దర్శనం చేసుకుని పోతారని. ఇది దీనికి ముందుకు పోతే అంతకు ముందు ఒక ఆయన జేఈఓ శ్రీనివాసరాజు, ఆయన జేఈఓ అనేదో చేసుకొని పోవాలని వీళ్ళు ఎలా ఉన్నారంటే ముగ్గురే జేఈఓలు పనిచేశారు, 30 ఏళ్ళలో పనిచేశారు. 30 ఏళ్ళు అంటే డజన్ మంది ఈఓలు మారినారు, డజన్ మంది పాలక మండలి చైర్మన్లు అధ్యక్షులు మారితే ముగ్గురు జేఈఓలు ఎందుకు వచ్చారు? వీళ్ళకి ప్రభుత్వ పెద్దలతో వీళ్ళకునే సంబంధాల్లో ఉన్నబట్టి. అతను వచ్చిన తర్వాత ఏం చేశాడు? జేఈఓ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అంతా మార్చి L1 అని, L2 అని, L3 అని రకరకాల పేర్లు పెట్టి విఐపీలకే ప్రాధాన్యత ఇచ్చి ఏం చేశాడు? ఈ తప్పు పని చేశాడు. ఆయన చేసిపోయాడు కదా, నేనేం చేయాలి? నేను కూడా ఏం చేస్తే ప్రియారిటీ ప్రోటోకాల్ రకరకాల పేర్లు పెట్టి కామన్ మ్యాన్ కి ఎవరైతే మా ప్రాధాన్యత వచ్చిన ప్రతి వాడు చెప్పే మాట ఇదే.